నేషనల్ హైవేల మీద తిరిగే పబ్లిక్ కు శుభవార్త చెప్పిండ్రులా సెంట్రల్ సర్కారోళ్ళు. బస్ పాసు, రైల్వే పాసు లెక్కనే ఫాస్టాగ్ పాసును తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు సర్కారోళ్ళు. 3000 రూపాయలు పెట్టి పాస్ తీసుకుంటే చాలు దేశంలో ఉన్న అన్ని నేషనల్ హైవేల మీద ఏడాది దాకా లేకపోతే 200 ట్రిప్పుల దాకా తిరగొచ్చట. ఒక్క ట్రిప్ అంటే అటు పోయి ఇటొచ్చుడు అనుకునే రోళ్ళు కాదు, ఒక మల్క టోల్ గేట్ దాటుడు గంతే. ఇగిప్పుడైతే కార్లు, జీపులు, వ్యాన్ల సొంటి నాన్ కమర్షియల్ బండ్లకేనట ఫాస్టాగ్ పాసులు. అటెంకాల పెద్ద బండ్లకు సుతం ఇస్తుండొచ్చు గాని ఇక స్వాతంత్ర దినోత్సవం పేరు మీద ఆగస్టు 15 కెంచి గీ కొత్త పాసులను తీసుకొస్తామని చెప్పుకొచ్చిండు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సారు. అయితే గిన్నొద్దులు టోల్ గేట్ల కాడ ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోయిందని కొందరు, చిల్లర లేవని ఇంకొందరు టోల్ గేట్ కాడ పనిచేసేటోళ్లతోని లొల్లులు పెట్టుకునే వరకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయి మస్తుగా అవస్థలు పడ్డరు పబ్లిక్. ఇప్పటికెంచి గా తిప్పలన్నీ తప్పినట్టే. గీ పాసులు చెయ్యంగా లక్షల మంది ప్రైవేటు బండ్లున్నోళ్ళందరికీ మంచి పాయిదా అవుతుందని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. అయితే ప్రైవేటు బండ్లకే కాకుండా కమర్షియల్ వెహికల్స్ లెక్కనే మాకు కూడా గీ ఫాస్టాగ్ పాసులు ఇస్తే మంచిగుండు సర్కారోళ్ళని అనుకుంటున్నారట. గీ ముచ్చట ఎరికైనా చాలా మంది కార్లు, క్యాబులు, ఆటోలు నడుపుకునే పబ్లిక్. చూడాలి మరి గీటి మీద ఏం ఆలోచన చేస్తారో సర్కారోళ్ళు.